బ్యాక్ న్యూస్. అతను చట్టం తెలిసిన మనిషి. తనకు సంబంధం లేని వ్యవహారంలో వేలు పెట్టాడు. అక్రమ కేసులో ఇరికిస్తానంటూ ఓ అమ్మాయిని బెదిరించాడు. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, పాపం పండింది. ప్రస్తుతం కటకటాల్లో కూర్చుని ఊచలు లెక్క పెడుతున్నాడు ఆ పోలీస్ ఆఫీసర్. అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేయాలనుకున్నాడు? విశాఖలో కాకి చకుడి భాగవతం ఏంటి? తన మాట వినకపోతే అక్రమ కేసులు బనాయించి కటకటాల్లోకి నెట్టేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ కీచక ఎస్ఐ అరెస్టయ్యాడు. అర్ధరాత్రి సమయంలో ఓ యువతి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు పోలీస్ కటకటాల పాలయ్యాడు. ఈ యువతి స్వస్థలం పాడేరు. తల్లి చనిపోవడం, తండ్రి పట్టించుకోకపోవడంతో విశాఖ కంచరపాలెంలోని బంధువుల ఇంటికొచ్చింది. అక్కడే ఉంటూ విశాఖలోని ఓ సెల్ ఫోన్ షాప్ లో పనిచేసుకుంటూ జీవిస్తోంది. అదే షాప్ లో పనిచేస్తున్న జెర్సీ అలియాస్ సరస్వతి కూడా పాడేరు కావడంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. సరస్వతి కూడా కంచరపాలెంలోనే ఉంటూ బాలుతో సహజీవనం చేస్తోంది. 3 నెలల క్రితం సరస్వతి అదృశ్యమైంది. కంచరపాలెం పిఎస్ లో కేసు కూడా నమోదైంది. ఇదిలా ఉంటే బాలు ఇప్పుడు ఆ యువతిపై కన్నేశాడు. ఆమెకి ఎవరూ లేరని తెలుసుకుని ఓ ప్లాన్ వేశాడు. సరస్వతి కనిపించకుండా పోవడానికి శిరీషే కారణమంటూ తనకి పరిచయం ఉన్న గ్రేహాన్స్ ఎస్ఐ ప్రసాద్ ను రంగంలోకి దించాడు. ఈ యువతి ఫోన్ నెంబర్ తెలుసుకున్న ఎస్ఐ ప్రసాద్ తరచూ కాల్స్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. లేదనేసి నన్ను అడిగాడు. నేను షాప్ లో ఉన్నాను, రూమ్ కి రాత్రి వస్తానని చెప్పాను. ఏ టైంకి వస్తాననేసి అడిగాడు. 9కి వస్తానని చెప్పాను. 9 కాదు 7కి రమ్మని నన్ను భయపెట్టాడు. భయపెట్టి నాతో నువ్వు రాకపోతే నీ లైఫ్ పాడు చేస్తాను, నిన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతానని చెప్పేసి నన్ను భయపెట్టాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ అతను కాల్ చేసి 10 మినిట్స్లో వస్తానని చెప్పాడు. చెప్పి నేను లోపల ఉన్నాను. అతను డైరెక్ట్గా ఇంటికి వచ్చి నా చేతిలో పట్టుకున్నాడు. సరస్వతి అనే అమ్మాయి ఉంటుంది కదా, మిస్ అయిపోయిందని, ఆ అమ్మాయి చనిపోయిందని ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని తిన దగ్గరికి వచ్చాడు. ఇలా చనిపోయింది, ఎటు వెళ్ళినా నీ మీదకి వస్తుంది కేసు, ఎటు వెళ్ళినా నువ్వే నాకు కనబడుతున్నావు, మొత్తం అంతా నువ్వే, నిన్నే తీసుకెళ్ళాలి ఇప్పుడు స్టేషన్కి, అది ఇదని ఫుల్ బెదరగొట్టేశాడు చిన్నపిల్లని. నా మాట వింటే నీకు అంతా మంచి జరుగుతుంది, నీకు మంచి ఉద్యోగం కూడా చూశాను, నేను రమ్మన్న చోటుకి రావాలి అంటూ వేధించసాగాడు ఈ కాకి కీచకుడు. ప్రసాద్ బెదిరింపులకు ఆమె లొంగిపోకపోవడంతో సరస్వతిని నువ్వే మర్డర్ చేశావని, కేసులో ఎటు చూసినా నీ చుట్టే తిరుగుతోందని మరింత భయపెట్టాడు. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన బంధువులకు తెలియజేసింది. 2-3 రోజులు ఫోన్లో వేధించిన ప్రసాద్ జనవరి 18 అర్ధరాత్రి 1 గంట సమయంలో యువతి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు ఈ కీచక ఎస్ఐని పట్టుకుని కంచరపాలెం పోలీసులకు అప్పచెప్పారు. తను అనుకున్నది, తను చెప్పింది చేయమని చెప్పినట్లు చేస్తే సహాయం బాగుంటుందని, ఆ విధంగా నిన్న రాత్రి ఇతను ఈ అమ్మాయి ఉండేటటువంటి రూమ్కు రావడం జరిగింది. దాని మీద మాకు ఆ అమ్మాయి ఇలా జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది. అతన్ని పట్టుకొని మేము కేసు రిజిస్టర్ చేశాము. కీచక ఎస్ఐ ప్రసాద్ పై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కటకటాల్లోకి పంపారు. సంబంధం లేని వ్యవహారంలో కలగజేసుకోవడమే కాకుండా యువతిని ఓ ఎస్ఐ వేధించిన వ్యవహారం డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశమైంది. కాకి కీచకుడిని కటకటాల్లోకి పంపిన ఘటన విశాఖలో సంచలనంగా మారింది.